హాయ్ వెల్కమ్ టు ఫిట్ ఆన్ జెనిసెక్ సెలూన్ అండి. ఈరోజు వచ్చేసి స్ట్రిక్స్ బాడ్ బ్రెజిల్ హెయిర్ బాటెక్స్ ట్రీట్మెంట్ చూస్తాము. సో ఇదండి ప్రజెంట్ హెయిర్ క్లయింట్ కండిషన్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. కెమికల్ హెయిర్ అండి అది టోటల్గా. ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి ప్యూరిఫైయింగ్ క్యాన్వో షాంపూ తీసుకోవాలి, వాష్ చేయాలి. తరువుగా వాష్ చేసిన తర్వాత బ్లూ డ్రై 100% చేయాలండి. ఓకేనా, 100% బ్లూ డ్రై చేయాలి, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. బ్లూ డ్రై తర్వాత వచ్చేసి ప్రొసీజర్ మన ప్రోడక్ట్ తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని హెయిర్కి సరిపోయేంత తీసుకొని సెక్షన్ బై సెక్షన్ తీసి లేయర్ బై లేయర్ అప్లై చేస్తూ మెల్సిఫై చేస్తూ అప్లై చేయాలండి. ప్రాపర్గా కావాల్సిన మొత్తంలో తీసుకోండి అండ్ మంచిగా అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ బాగా వస్తుంది. టోటల్గా అప్లికేషన్ అయిపోయిన తర్వాత హెయిర్ని మనము అలాగే వదిలేయాలి. ఒక 1 అవర్ వరకు హెయిర్ని టచ్ చేయకుండా అలాగే వదిలేయాలి. అది ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మళ్ళీ సెక్షన్ బై సెక్షన్ లేయర్ బై లేయర్ తీస్తూ కొద్దిగా వాటర్ స్ప్రే చేస్తూ ఎక్సెస్ క్రీమ్ ఏమైనా ఉంటే టెయిల్ కుంతో అలాగే కోమ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఎక్సెస్ ఉంటే వచ్చేస్తుంది. ఎక్సెస్ అంతా వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ బ్లూ డ్రై స్టార్ట్ చేయాలండి. బ్లూ డ్రై ఈసారి ఎలా చేయాలంటే ఒక 4 times హాట్, ఒక 4 times కూల్గా చేస్తూ ఉండాలి. బ్లూ డ్రై ఏదైతే మనం సెక్షన్ తీసుకుంటామో ఒక్కొక్క సెక్షన్ పైన 4 times హాట్, 4 times కూల్ అండి, మర్చిపోకండి. ఓకే, ఇదంతా చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఐరనింగ్ చేసేటప్పుడు కూడా క్లయింట్ హెయిర్ ఏంటి కెమికల్ అయిందనుకోండి, ఆ కెమికల్ ఏదైతే ఆల్రెడీ కెమికల్ హీటెడ్ హెయిర్ ఉందో దానికి మాత్రం కొద్దిగా డిగ్రీస్ తక్కువ పెట్టాలండి. అంటే ఒక 200 degreesలో చేయాలి. ఏదైతే ఫ్రెష్ హెయిర్ ఉందో అప్ టు 230 degreesలో మనం స్ట్రైట్ ఐరనింగ్ చేయొచ్చు. చేసిన తర్వాత హెయిర్ కొద్దిగా కూల్ అయిన తర్వాత మనము హెయిర్ వాష్ చేయాలండి నార్మల్ వాటర్తోని. అండ్ స్ట్రిక్ బయో బ్రెజిల్ మాస్క్ తీసుకొని నీట్గా హెయిర్కి టోటల్గా అప్లై చేసి ఓ 5 to 10 minutes వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నార్మల్ వాటర్తో వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ 100% బ్లూ డ్రై చేయండి. సో మీ రిజల్ట్ 100% కళ్ళ ముందట ఉంటుందండి. చూడండి ఎంత షైనీగా వస్తుందో రిజల్ట్. అసలు నిజంగా స్ట్రీక్స్ అవసరం అండి. బాటెక్స్ మాత్రం చూడండి, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. ఇట్ ఈస్ వెరీ అవసరం అండి. క్లయింట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అండ్ ఇంకోటి పోస్ట్ కేర్ వచ్చేసి క్లయింట్ సజెస్ట్ చేయాల్సిందండి బాడ్ బ్రెజిల్ యొక్క సెరమ్ అండ్ షాంపూ అండ్ మాస్క్. క్లయింట్కి ఇవే సజెస్ట్ చేయాలండి, వేరే మాత్రం సజెస్ట్ చేయకూడదు. 100% రిజల్ట్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ అండ్ ఓన్లీ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్ ప్లీజ్.